హెల్త్ న్యూస్ మీకోసం. మాంసాహారంతో పోలిస్తే శాకాహారం ఆరోగ్యానికి మంచిదనే వాదన ఎప్పటినుంచో ఉంది. ఈ విషయం ఎలా ఉన్నా అధిక బరువును వదిలించడంలో శాకాహారమే మేలని ఒక తాజా పరిశోధన పేర్కొంటుంది. బరువు తగ్గటానికి కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాల్ని తక్కువగా, ప్రోటీన్లు అంటే మాంసకృతుల్ని ఎక్కువగా తినాలని చెప్పే రకరకాల ఆహార విధానాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కీటో డైట్ విధానమైతే శరీరానికి కావలసిన శక్తిలో 5 నుంచి 10% మాత్రమే పిండి పదార్థాల నుంచి స్వీకరించాలని చెబుతుంది. అయితే జంతు మాంసం నుంచి కాకుండా మొక్కల నుంచి మాంసకృతుల్ని, ముతక ధాన్యాల నుంచి కొవ్వుల్ని, పిండి పదార్థాల్ని స్వీకరిస్తే బరువు పెరుగుదల చాలా తక్కువగా ఉంటుందని అమెరికాలో 20 ఏళ్ల పాటు 1.23 లక్షల మందిపై అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. జంతు మాంసం, శుద్ధి చేసిన ధాన్యాలను తినటం అనేది వేగంగా బరువు పెరగటానికి దారితీస్తుంది. ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా బరువు తగ్గుదల అనేది శరీర ఎత్తు, బరువుల నిష్పత్తిని సూచించే శరీర ద్రవ్య సూచి BMI మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎక్కువ BMI ఉన్న స్థూలకాయులు ఆరోగ్యకరమైన శాఖ సంబంధిత పిండి పదార్థాల ఆహారం తీసుకున్నాక ఇతరులతో పోలిస్తే వారిలో బరువు పెరుగుదల 1.63 కిలోల మేర తక్కువగా కనిపించింది. BMI 25 లోపు ఉన్న వారిలో ఈ తరుగుదల 0.39 కిలోలుగా నమోదైంది. తీసుకునే ఆహార పరిణామం మాత్రమే కాదు, దాని నాణ్యత కూడా ముఖ్యమేనని పరిశోధకులు తెలిపారు. ఈ నేపథ్యంలో బరువును అదుపులో ఉంచుకునేందుకు, అధిక బరువును వదిలించుకునేందుకు శాకాహారం వైపు మళ్లడమే మేలు.